హై వ్యూవర్స్, మేబీ ఇది కొంతమంది టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంచెం అర్థం అవచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా ఈ నిజాలు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఓపెన్గానే నేను చెప్పాను, ఇతను ఎన్నో అంటురోగాలను అంటిస్తున్నాడు. ఇప్పట్లో అయిపోవు, రేపు గవర్నమెంట్ మారినా వారికి ఇబ్బందులు తప్ప. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ముందు గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి చెప్తాను, ఆ తర్వాత కరెంటు ఛార్జీలకు సంబంధించి ఏం జరగబోతుందని చెప్తాను. ముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఓవరాక్షన్ చేశాడు కదా, ఏం చదివాడు ఏంటనేది చెప్పలే. అటువంటి వ్యక్తికి ఏం ఆలోచనలు ఉంటాయండి? కేవలం తన స్వార్థం, కేవలం తనకు ఓట్లు పడాలి, కేవలం జనాన్ని ఎర్రోలను చేసి ఆడించాలి, ఇంతే. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని ఉంటాయి. దీనికి గాను ఇతను ఏం చేశాడు? మహిళలు, ఎక్స్ ఆర్మీ అంటే మాజీ సైనిక ఉద్యోగులు, దివ్యాంగులు, స్పోర్ట్స్ మెన్ క్వార్టర్, ఇలా 4గా డివైడ్ చేసి వాటికి సెపరేట్ రిజర్వేషన్ చెప్పేసి అన్నాడు. అంటే ఒక రకంగా ఒక రోస్టర్ సిస్టమ్ అన్నట్టు. అంటే ఇప్పుడు నేను చెప్పిన నలుగురికి అప్పుడు రిమైనింగ్ వాళ్ళు ఉంటారు చూశారు, వారికి వీరికన్నా తక్కువ మార్కులు, ఈ నలుగురు ఉన్నారు కదా 4 కేటగిరీలు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ మెన్ అండ్ దివ్యాంగులు, వీళ్ళకి రెగ్యులర్గా అటెండ్ అయ్యి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకన్నా తక్కువ మార్కులు వచ్చినా వీళ్ళు జాబ్ కొట్టవచ్చు. అది కరెక్టా? గ్రూప్ 2కు సంబంధించి ఎన్ని సంవత్సరాల తరబడి హైదరాబాద్ అశోక్ నగర్లో ఆర్టిస్ట్ క్లాస్ దగ్గర కోచింగ్ తీసుకుంటే ఎంతమంది? అరే మొన్న స్వామి ధర్నా నిర్వహించారు ఎక్కడ? ఎన్టీఆర్ స్టేడియం దగ్గర, అశోక్ నగర్ పక్కన ఇందిరాగాంధీ స్టేడియం పక్కన ఉంటుంది, ఇందిరా పార్క్ పక్కన ఉండింది. ఏంటి అంటే సేమ్ ఇదే, ఈ రోస్టర్ సిస్టమ్ ఏంటి అని చెప్పేసి. సమస్య ఎక్కడొస్తుందంటే వీళ్ళు జగన్ అధికారంలో ఉన్నప్పుడు నోరెత్తరు. ఒకవేళ నోరెత్తిన ఆయన పట్టించుకోలేదు, నాకు ఐడియా లేదు. 2023 డిసెంబర్ 7న ఈ రోస్టర్ సిస్టమ్ ప్రకటించాడు గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి. ఇది ఎంత అండి? 2025 ఫిబ్రవరి. యాక్చువల్గా మొన్న తీర్పు చెప్పాలి, రిజర్వ్ చేసి నేను తీర్పు చెప్పారు. ఏమని? ఎవరైతే అభ్యర్థుల తరఫున లాయర్లు కోర్టులో కేసులు వేశారో ఈ రోస్టర్ సిస్టమ్ అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధం, రాజ్యాంగ ప్రకారం కూడా చెల్లదు. సో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఆపేసి మరలా ఫ్రెష్గా పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కదా, చెప్పాను కదా, జగన్ అంటించిన అంటు రోగాన్ని వీళ్ళు కూడా మొయ్యక తప్పదు, భరించక తప్పదని. దాన్ని వీళ్ళు ఏం చేశారు? ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు మెయిన్స్ పెట్టబోతున్నారు గ్రూప్ 2కి సంబంధించి. రేపు 23వ తారీఖు ఎగ్జామ్. ఇప్పటికిప్పుడు మరలా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కోర్టుకు వెలువించారు. దాంతో హైకోర్టు ఏం చేసింది? సరే ఇంక అట్లయితే మేము తుది తీర్పు వెలువరేస్తాం, దానికి లోబడి మీరు ఈ అభ్యర్థుల ఎంపిక అనేది ఉండాలి ఉద్యోగాలకు సంబంధించి. మీన్ వైల్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఏవైతే అభ్యర్థుల తరఫున రోస్టర్ సిస్టమ్ క్యాన్సిల్ చేయాలంటూ వచ్చినాయో మనకి కంప్లైంట్స్ అన్నట్టు, అవన్నీ పక్కకు పెట్టేస్తున్నాం అన్నారు. ఇప్పుడు జనాల దృష్టిలో ఈ గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ దృష్టిలో చెడైంది ఎవరండి? కూటమి గవర్నమెంట్. వాస్తవానికి దానికి కారణం ఎవరండి? అసలు జీవో తెచ్చుకుంటాం కావచ్చు, లేదా ఈ రోస్టర్ సిస్టమ్ ప్రవేశపెట్టింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఇది దరిద్రం చూడండి. రేపు 23వ తారీఖు ఎగ్జామ్. నన్ను క్యారెక్టర్ ఎస్పీ ఛానల్లో చాలా మంది అడిగారు అనమాట. సో అందుకే చేతన మీద దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, సెకి సోలార్ ఎక్స్చేంజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఇది. అయితే ఇది ఎక్కడి నుంచి సోలార్ విద్యుత్ కొనుగోలు చేసి థియేటర్ అవ్వాలంటే అధిక మొత్తంలో అదానీ ఉన్నాడు. ఈ సెకి ఒప్పందం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడో ₹2.49 యూనిట్ కాస్ట్. ఇదే మన అమెరికాలో కూడా వచ్చింది. అదానీ అధిక మొత్తంలో డబ్బులు లంచం ఇచ్చాడు ఏపీ గవర్నమెంట్, ఆ రోజు ముఖ్యమంత్రి అంటే దట్ మీ జగన్మోహన్ రెడ్డి. ఇంకేముంది, అటు జగన్ ఇటు అతను ఇరుక్కుంటున్నారు అనుకున్నా. బట్ ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశాడు. ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అయినట్టే. అయితే ఈ సెకి ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మీద లక్షల కోట్ల బడ్డెన్ పడిద్దని చెప్పింది వీళ్ళే, కూటమి గవర్నమెంట్. కానీ ఇప్పుడు ఆ సెకితో ఒప్పందం క్యాన్సిల్ చేసుకుంటే ఇమ్మీడియట్గా 4,000 కోట్లు కట్టాలి. అందుకని ఏమంటున్నారు? ఆల్రెడీ ఏపీఆర్సీ చెప్పేసింది సెకితో ఒప్పందం కంటిన్యూ చేసేసుకోండి అని. అయితే వీళ్ళేమన్నారు, ఇప్పుడుకిప్పుడు మేము ఛార్జీని పెంచమన్నారు.
2025-26 కూడా టారిఫ్ రేట్లు పెంచమంటున్నారు. బట్ ఆ తర్వాత అయినా ఆబ్వియస్లీ రేట్లు మరి దానికి తగ్గట్టుగా అమలు చేయాలి కదా, రేట్లు పెంచాలి కదా. అంటే ఈలోపు రాష్ట్రంలో వచ్చేసి ఎలక్ట్రిసిటీకి సంబంధించి అధిక మొత్తంలో ప్రొడ్యూస్ చేసుకొని ఈ ప్రధానమంత్రికి సంబంధించి పలక మీద ఉండే ఇళ్ల మీద వచ్చే సోలార్ ప్యానల్స్ పెడతారు, దాని ద్వారా వచ్చే విద్యుత్ని వాళ్ళే ఫ్రీగా వాడుకోవచ్చు, మిగిలింది వచ్చేసి గవర్నమెంట్కి అన్నట్టు. సో ఈ వేలో మరి ఏదైనా ప్లాన్ ఆలోచించలేమో నాకు తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ అదే అయి ఉండొచ్చు. అంటే అధిక మొత్తంలో రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఇప్పటికిప్పుడు సెకీతో ఒప్పందం రద్దు చేసుకుంటే 4,000 కోట్లు కట్టాలి కాబట్టి అది కూడా చేయకుండా ఏదైతే సెకీతో ఒప్పందం కంటిన్యూ చేస్తూనే రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఉండేలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ కూటమి గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఒప్పందం అయితే రద్దు చేసుకోవాలి. సో యాజ్ నుంచి కంటిన్యూ అయిపోతా ఉంది జగన్ హయాంలో జరిగిన ఒప్పందం అది. దీనివల్ల రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా చేసిన బాధ్యత మళ్ళీ చంద్రబాబు మీదే ఉంది. చూడండి, గ్రూప్ 2 అభ్యర్థుల విషయంలో చెడు కాకూడదు, అది చంద్రబాబు మీదే ఉంది. ఈ సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజల మీద భారం పడకూడదు, అది చంద్రబాబు మీదే ఉంది. బట్ రెండింటికి అంటురాగానికి పునాది ఎవరురా బాబు, మొత్తం కారణం ఎవరు బాబు అంటే జగన్మోహన్ రెడ్డి. మీకు అర్థమవుతుందా? ఇంకా జగన్ ఇంకా వైసీపీ అంటే ఎవరున్నారు ఏంటో కానీ ఊహిస్తేనే భయం వేస్తుంది. ఇటువంటి వాటికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు.